అధ్యక్షుడు మంచు విష్ణు రాసిన లేఖపై బాలీవుడ్ సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనం థిలాన్ స్పందించారు. హర్షద్ చేసిన వ్యాఖ్యలు మూవీలోని ప్రభాస్ రోల్ కు సంబంధించినవి అయి ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. వ్యక్తిగతంగా ఆయనపై చేసిన కామెంట్స్ కాకపోవచ్చని అన్నారు. అయినా హర్షద్ వార్సి నుంచి అభిప్రాయాన్ని కోరుతున్నామని తెలిపారు. ఇది ఖచ్చితంగా తెలుగు పరిశ్రమలో కొంత అసహనాన్ని సృష్టించిన విషయమని అన్నారు. అయితే సినిమా పరిశ్రమలో ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. టాలీవుడ్ కు చెందిన బాధాకరమైన భావాలను చక్కదిద్దడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా ఇండస్ట్రీలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల్లో ప్రభాస్ ఒకరని పూనం థిలాన్ కొనియాడారు. అలాంటి వ్యక్తి గురించి వార్సి బాధపెట్టే వ్యాఖ్యలు చేయరని నమ్ముతున్నామని, అయినా సరే హర్షద్ వివరణ తీసుకుంటామని అన్నారు. Really sad, but why was he was like a joker. Why? You know, I want to see a Mad Max here. I want to see Mel Gibson over there. तुमने उसको क्या बना दिया यार? क्यों करते हैं ऐसा? नहीं समझ में आता है. కాగా కల్కి మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ లుక్ పై బాలీవుడ్ నటుడు హర్షద్ వార్సి చేసిన కామెంట్స్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు బాలీవుడ్ సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనం థిలాన్ కు లేఖ రాశారు. ప్రభాస్ పై హర్షద్ చేసిన వ్యాఖ్యలు తెలుగువారి మనోభావాలను దెబ్బతీశాయని, భవిష్యత్తులో ఇలాంటి కామెంట్స్ రిపీట్ కాకుండా చూడాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టిన కల్కి సినిమా తనకు ఏమాత్రం నచ్చలేదని, ఆ మూవీలో ప్రభాస్ లుక్ జోకర్లా ఉందంటూ హర్షద్ అన్నారు. కల్కి సినిమా తర్వాత టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ గా మారిపోయింది. బాలీవుడ్ లో టాలీవుడ్ హీరో, దర్శకుల డామినేషన్ పెరిగిపోతుండటంతో కొందరు బాలీవుడ్ నటులు తట్టుకోలేకపోతున్నారు. తాజాగా కల్కి సినిమా భారీ హిట్ ను అందుకోవడంతో ప్రభాస్ టార్గెట్ గా బాలీవుడ్ లో దుష్ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు హర్షద్ వార్సి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ కు ఉన్న స్టార్డమ్ ను డీఫేమ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హర్షద్ వార్సి వ్యాఖ్యలపై టాలీవుడ్ భగ్గుమంది. దీంతో ముంబై సినీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు మా అసోసియేషన్ లేఖ రాసింది. ఇక అధ్యక్షురాలు పూనం థిలాన్ కు మంచు విష్ణు లేఖ రాశారు. హర్షద్ వ్యాఖ్యలతో దక్షిణాది ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ప్రభాస్ వ్యవహారంపై స్పందించాలని లేఖలో మంచు విష్ణు ప్రస్తావించారు.